కార్యకర్తల కొడుకులు మాత్రం కింది స్థాయిలో కార్యకర్తల్లాగా మీకు సేవ చేసుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు డెవలప్ అయ్యేది? ఎక్కడో తరానికి ఒక్కరికి అవకాశం వస్తున్నది. అది కాదు, కంప్లీట్గా రాజకీయ నాయకులకి కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ అంటూ పెట్టి ఆ ఏజ్ రాగానే వాళ్ళు రిటైర్ అయిపోయి పక్కకి తప్పుకుంటే నెక్స్ట్ కొత్త తరం వస్తుంది, రాజకీయాల్లో మార్పు వస్తుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. లేదంటే ఇంకా అప్పుల పాలే ఇంకా కూరుకుపోతూనే ఉంటాం. ఎక్స్పీరియన్స్ 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 ఇప్పుడు అంత ఎక్స్పర్ట్సే ఉన్నారు కదా, అంత సీనియర్లే ఉన్నారు కదా, రాష్ట్రం ఎందుకు అప్పుల పాలయ్యింది? రాజు కొడుకు రాజే వెళ్ళినట్టు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడంట, ఎంపీ కొడుకు ఎంపీ అవుతాడట. ఇంకా రాజులేంది మీరేంది, పేర్లు మాత్రమే వేరంతే. అప్పుడు రాజులు రాజ్యాలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కాన్స్టిట్యున్సీలు, ముఖ్యమంత్రులు రాష్ట్రాలు, అంతే. పెద్ద తేడా ఏం లేదు.